నమస్తే. ఎస్సీ వర్గీకరణ విషయంలో చిన్న చిన్న లోపాలున్నాయంటూ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మందకృష్ణ మాదిగ గారు కలవడం జరిగింది. ఇదే నేపథ్యంలో మార్చి 10వ తేదీ వరకు ఈ సంబంధించినటువంటి లోపాలని సవరించాలంటూ ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఏకసభ్య కమిషన్ అయినటువంటి చైర్మన్ గారికి కూడా ఒక రకంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో ఈరోజు మాదిగ సామాజిక వర్గంతో పాటు మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొన్ని కులాలు ఇలా షమీం అఖ్తర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు ఒక దానికి సంబంధించిన లోపాలను ఈ విధంగా సవరించాలని చెప్పేసి ఒక పక్కన ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అసలు దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, అసలు ఈరోజు షమీం అఖ్తర్ గారికి ఏ విధమైనటువంటి సమస్యల పట్ల వాళ్ళు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దానిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి నరేష్ మాదిగ గారు మనతో ఉన్నారు. అసలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అన్న, ఈ కాసేపటి క్రితమే మీరు కలవడం జరిగింది. సో ఏంటి, ఒక పక్కన 9% ఇచ్చిన తర్వాత కూడా ఇంకా లోపాలు ఉన్నాయని చెప్పేసి మరొకసారి ఆయనను కలవడం దేనికి ఈ సంకేతం అనుకోవచ్చు? ఎస్సీ వర్గీకరణ మీద వస్తున్నటువంటి అభ్యంతరాలను పరిశీలించడం కోసం జస్టిస్ షమీం అఖ్తర్ గారికి ఏకసభ్య కమిషన్ యొక్క గడువు కాలాన్ని ఒక నెల రోజులు పొడిగించడం జరిగింది. మార్చి 10 వరకు పొడిగించిన సందర్భంగా ఈరోజే బీఆర్కే భవన్లో మరి వారి కార్యాలయం జస్టిస్ షమీం అఖ్తర్ గారి కార్యాలయానికి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ప్రత్యక్షంగా వచ్చి వారిని కలిసి వారికి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ నివేదికలో గతం నుండి మేము చెప్పుకుంటూ వస్తున్నాం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియలో వివిధ కులాలకు కేటాయించబడ్డ రిజర్వేషన్ల కేటాయింపులో సమన్యాయం పాటించలేదు. అలాగే వివిధ కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో చేర్చే ప్రక్రియలో వివిధ కులాలను చేర్చే దగ్గర శాస్త్రీయతను పాటించలేదు. ఈ 2 లోపాలు జరిగినాయి. వివిధ కులాలకు రిజర్వేషన్ల కేటాయింపులో న్యాయం జరగలేదు, అలాగే వివిధ కులాలను గ్రూపులో చేర్చే విషయంలో కూడా సమన్యాయం పాటించలేదనే విషయాన్ని ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ వాళ్ళ చట్టం తీసుకురావాలని ప్రయత్నం చేయడం జరిగింది. వారి నివేదిక అందించడం జరిగింది. అందులో గ్రూప్ 1లో వెనుకబడతనాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అందులో వెనుకబడ్డ కులాలను పెట్టిండ్రు. గ్రూప్ 2లో మధ్యస్థంగా రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన కులాలనే పేరుతో ఒక 18 కులాలను చేర్చి వాళ్ళకు 9% రిజర్వేషన్లు ఇచ్చారు. అలాగే గ్రూప్ 3లో మెరుగైన ఫలితాలు పొందిననే పేరుతోని 26 కులాలను చేర్చి వాళ్ళను 5% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. అంటే 3 రకాలుగా ఈ వర్గీకరణ అమలు జరిగితే ఒకదానికి వెనుకబడ్డ జాబితా అనే పేరు పెట్టారు, రెండో దానికి మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలనే పేరు పెట్టారు, మూడో దానికి మెరుగైన ఫలితాలు పొందినటువంటి కులాలుగా 3 పేర్లు పెట్టిండు. ఇక్కడ మరి వెనుకబడ్డ కులాలకు 1% రిజర్వేషన్ కేటాయించడానికి 1,70,000 జనాభాను పరిగణలో తీసుకోవడం జరిగింది. మరి ఆ లెక్కన మధ్యస్థంగా వెనుకబడ్డ కులాలు ఏవైతే ఉన్నాయో మాదిగలతో పాటు మిగతా 17 కులాలకు వాళ్ళకు 1% రిజర్వేషన్లు కేటాయించడానికి దాదాపు 2,60,000 జనాభాను ప్రామాణికంగా తీసుకోవాలి. ఆ లెక్కన ప్రామాణికంగా తీసుకుంటే ఆ మాదిగలకు 12.40% రిజర్వేషన్లు మాదిగలకు రావాలి. లేదా 2,60,000 కాదు, 3 లక్షల జనాభాని పరిగణన తీసుకున్నా మాకు 11% రిజర్వేషన్లు మాదిగలకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ నిర్దిష్టంగా ఎంత జనాభాను పరిగణలో తీసుకోవాలి, ఎంత జనాభా ప్రామాణికంగా 1% రిజర్వేషన్లు కేటాయించాలనే విషయంలో గ్రూప్ 2 కేటగిరీ సంబంధించిన విషయంలో నిష్పక్షపాతమైనటువంటి వైఖరిని కమిషన్ ప్రదర్శించలేదనే విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గ్రూప్ 3లో 26 కులాలు ఉన్నాయి. 26 కులాలకు 5% రిజర్వేషన్ కేటాయించాను. ఇవి మెరుగైన ఫలితాలు పొందినటువంటి కులాలు. ఈ మెరుగైన ఫలితాలు పొందిన కులాలకు 1% రిజర్వేషన్ కేటాయించడానికి 3,54,000 జనాభాను వాళ్ళ పరిగణలో తీసుకోవడం జరిగింది. మరి మెరుగైన ఫలితాలు పొందిన వాళ్లకు ఎక్కువ శాతం రిజర్వేషన్ల పరిగణలో ఎక్కువ శాతం జనాభాను పరిగణలో తీసుకోవాలి. కానీ వాళ్ళు గ్రూప్ 2 కేటగిరీ కన్నా తక్కువ శాతం రిజర్వేషన్ పరిగణలో తీసుకోవడం ద్వారా ఇందులో గ్రూప్ 3లో ఉన్న మాల ఉపకులాలకు న్యాయం చేసే విధంగా కమిషన్ ఏకపక్షంగా వివరించిందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తద్వారా ఈ కేటగిరీలో గ్రూప్ 2 కేటగిరీలో మాదిగలతో పాటు గతంలో బి కేటగిరీలో కొనసాగిన బుడజంగ కులం జనాభా 1,70,000 ఉంటే ఆ 1,70,000 కులాన్ని తీసుకెళ్లి వాళ్ళు 1,13,000 ఉంటే ఆ 1,13,000 కులాన్ని గ్రూప్ 1 కేటగిరీలో చేర్చినట్టుగానే గ్రూప్ 3లో ఉన్నటువంటి మెజార్టీ జనాభా 1,70,000 జనాభా కలిగిన నేతకాన్ని, అలాగే మహార్లను, మాలదాసర్లను, మిగతా ఉపకులాలను కలిపి ఒక గ్రూప్ తప్పనిసరిగా చేసి ఉండాలి. తద్వారా చేసి ఉండడం వల్ల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని 4 గ్రూపులు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. గతంలో ఏబిసిడి వర్గీకరణ ఎట్లయితే జరిగిందో ఇప్పుడు కూడా ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా అన్ని కులాలకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని కమిషన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ విషయాన్ని కూడా క్లుప్తంగా వాళ్ళు పరిశీలించడం జరిగింది. మొత్తంగా ఒక 4 కీలకమైన అంశాలను పరిగణలో తీసుకొని 4 కీలకమైన అంశాలను డ్రాఫ్టింగ్ చేస్తూ వారి దృష్టికి మందకృష్ణ మాదిగ గారు చదివి వినిపించి సమస్యను క్లుప్తంగా వారికి అర్థం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విషయాలను కూడా వారు క్షుణ్ణంగా పరిశీలించి తగు న్యాయం జరిగే విధంగా ఈ విషయాలను పరిశీలన తీసుకొని భవిష్యత్తులో ముందు సాగుదామని మరి షమీం అఖ్తర్ గారు కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. మీకు ఉన్నటువంటి జనాభా ప్రకారం ఇప్పుడు మీరు కోరింది 12% రిజర్వేషన్ రావాలంటూ. సో 12% మీకు ఇచ్చిన తర్వాత మిగతా ఉన్నటువంటి 3% మిగతా ఉన్నటువంటి కులాలను పంచుకోమన్నటువంటి విధంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే మీకంటే తక్కువగా ఉన్నటువంటి
అభివృద్ధిలో కానీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం 1% వాళ్ళకి కేటాయించడం జరిగింది. అంటే ఇంకా మాల సంబంధించినటువంటి గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళకి కేవలం 2% మాత్రమే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్నటువంటి విషయాన్ని వాళ్ళకి ఏమైనా చెప్పడం జరిగిందా? మేము ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వెనుకబడి ఉన్నారనే విషయాన్ని కమిషన్ గుర్తించి బుడిజంగం సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా మాంగులు కావచ్చు, మాంగారోడి కావచ్చు, ఇలాంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని గ్రూప్ 1లో చేర్చి వాళ్ళకి 1% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. ఆ 1% రిజర్వేషన్లు కేటాయించడానికి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఆ విధంగా వాళ్ళు న్యాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు కమిషన్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే మాదిరిగా మరి అక్కడ వాళ్ళతో పోల్చుకుంటే మిగతా వెనుకబడ్డ కులాలుగా ఉన్నటువంటి ఈ పంబాల మన్నె కులాలను వాళ్ళు అప్పటికే మెరుగైన కులాల జాబితాలు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్ 1లో పెట్టడం ద్వారా ఆ 1% రిజర్వేషన్లు ఈ బుడజంగాలకు దక్కే అవకాశం లేదు, మాంగులకు దక్కే అవకాశం లేదు, గరుడులకు దక్కే అవకాశం లేదు. తద్వారా కూడా అక్కడ మాది ఉపకులాలు అన్యాయం అయ్యే ప్రమాదం ఉందనే విషయం కమిషనర్ దృష్టి గారికి మేము తీసుకెళ్ళడం జరిగింది. రెండవది, ఇప్పుడు వెనుకబడ్డ కులాలకు జనాభా లేకపోయినా 1% రిజర్వేషన్ గ్రూప్ 1 కేటగిరీలో ఇచ్చినప్పుడు మరి గ్రూప్ 2 కేటగిరీలో 12% రిజర్వేషన్లు ఇవ్వడానికి అక్కడికంటే డబుల్ జనాభా అంటే 2,60,000 ప్రమాణంగా తీసుకోమంటున్నాం. 2,60,000 కాదు, 3,60,000 జనాభా పరిగణలో తీసుకున్నా మాకు 11% రిజర్వేషన్లు వస్తుంది. అట్లాగే ఇప్పుడు గ్రూప్ 1లో జనాభా తక్కువ శాతం తీసుకున్నప్పుడు గ్రూప్ 2లో జనాభా తక్కువ శాతం తీసుకోవాలి. గ్రూప్ 3లో వాళ్ళు ఆల్రెడీ మెరుగైన జాబితాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ తగ్గించే విధంగా ఎక్కువ శాతం జనాభా పరిగణలు తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆల్రెడీ మీరే మెరుగైన జాబితాలో ఉన్నారని చెప్పినప్పుడు మరి గ్రూప్ 2లో కన్నా గ్రూప్ 3 వాళ్ళకు తక్కువ శాతం జనాభా పరిగణలు తీసుకొని 1% రిజర్వేషన్ ఎట్లా కేటాయింపు జరుగుతుంది? ఇది అన్యాయమైన ప్రక్రియ కదా. కాబట్టి దీన్ని శాస్త్రీయంగా జరగాలంటే 4 గ్రూపులుగా చేయడం ద్వారా, అలాగే గ్రూప్ 3 కేటగిరీలో నేతకాని మాల దాసరి కులాల యొక్క ఆకాంక్షను గుర్తించి వాళ్ళని గ్రూప్ C కేటగిరీలోనే ఉంచి వాళ్ళకు 1% రిజర్వేషన్లు ఇచ్చి మిగతా శాతం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ గ్రూప్ D కేటగిరీలో మాల సామాజిక వర్గం చేర్చి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీని ద్వారా 4 గ్రూపులు చేయడం ద్వారా అందరికీ సమన్వయం జరిగే అవకాశం ఉందనేది మా ఉద్దేశం.